హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉదయం లేచిన దగ్గర నుంచి వర్షం అయితే ఆగకుండా పడుతూనే ఉంది. ఈరోజైతే అన్నని పెళ్ళికొడుకుని చేద్దామని నేను అనుకున్నాను. ఫస్ట్ నలుగు నాతోనే స్టార్ట్ అవ్వాలనుకున్నాను. కానీ ఈలోపే వర్షం మామూలుగా పడలేదు. కానీ మేము అన్నీ రెడీ చేసుకునేసరికి వర్షం కూడా పూర్తిగా ఆగిపోయింది. చాలా క్లైమేట్ కూడా చాలా చల్లగా ప్రశాంతంగా అనిపించింది. తోడి పెళ్లి కొడుకుని అయితే రిషిని కూర్చోబెడుతున్నాం. రిషికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ఇలా నలుగు పెట్టించుకోవడంలో. ఎందుకంటే అంతకుముందు మా తమ్ముడి పెళ్ళిలో కూడా మా రిషినే కూర్చోబెట్టాం. అందుకనేసి రిషి చూడండి ఎంత బుద్ధిగా కూర్చుంటున్నాడు. వాడిని ఒకసారి కూర్చోబెట్టిన ఇది రెండోసారి అయినా కూడా ఏడుస్తాడేమో ఈ పసుపు ఇదంతా చూసి అనుకున్నాను. కానీ నేను ముందే చెప్పాను, నాన్న మామయ్య పక్కన కూర్చున్నప్పుడు ఎవరన్నా వచ్చి పసుపు పూసినా ఏదైనా బొట్లు పెద్దగా పెట్టినా అస్సలు ఏడవకూడదు అని. సరే మమ్మీ అనేది అప్పటికి విన్నాడు. కానీ నలుగులో ఎలా ఉంటాడో అనుకున్నా కానీ చాలా బుద్ధిగా కూర్చున్నాడు. ఇక పెళ్ళి అయిపోయేంత వరకు రిషినే కూర్చోబెట్టాలి. ఒకసారి ఫస్ట్ ఎవరిని కూర్చోబెడతామో లాస్ట్ వరకు వాళ్ళనే కూర్చోబెట్టాలి. ఫస్ట్ ఇంటికి పెద్ద కూతుర్ని నేను కాబట్టి ఫస్ట్ నలుగు నేనే పెడుతున్నాను. రేపైతే చెల్లి పెట్టిద్ది. నలుగు పెట్టే ముందు దేవుడికి పూజ చేసుకొని ఇంట్లో పాయసం అలాంటివి చేయించుకొని అందరికీ పెట్టాలంట. నేను ఆల్రెడీ ముందు అవన్నీ చేశాను. కానీ వీడియో తీయడానికైతే అవ్వలేదు. ప్రతి ఒక్కటి పెళ్లి పనులలో ప్రతిదీ తీసుకోవాలంటే అస్సలు అవ్వదు. ఏదో చెప్పాను కదా మొన్న వీడియోలో కూడా, గుర్తున్న కాడికి తీసేసుకున్నాం. జస్ట్ ఇవి కూడా కొన్ని స్వీట్ మెమోరీస్ అని. నేనైతే ఫస్ట్ టైం ఇలా పెళ్లి కొడుకుని చేస్తున్నాను. ఇంతవరకునైతే ఎవరిని చేయలేదు. ఫస్ట్ మా అన్నతోనే స్టార్ట్ చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటప్పుడే అనిపిస్తుంది మా నాన్న కూడా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వు, మమ్మల్ని ఈ స్టేజ్లో చూసి చాలా మురిసిపోవు అని. కానీ దేనికైనా అదృష్టం ఉండాలి కదా. మాకైతే ఆ అదృష్టం అయితే లేకపోయింది. ఎంత చిన్న వయసులో చనిపోయాడంటే చాలా చిన్న వయసులో చనిపోయాడు. అప్పుడు మాకు సరిగ్గా మా నాన్న చనిపోయాడే అని కూడా సరిగ్గా తెలిసేది కాదు. మా నాన్న చనిపోయిన ఒక 10 days తర్వాత అంటు చేస్తారు కదా, దానికి కూడా మేమైతే ఏడవలేదు. ఎందుకంటే మాకు ఇక నాన్న రాడు అని కూడా సరిగ్గా తెలిసేది కాదు. అన్న కాస్త పెద్ద పిల్లాడే కాబట్టి అన్నీ అర్థం చేసుకొని అమ్మకి చాలా సపోర్ట్గా ఉన్నాడు. మమ్మల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించి మా అన్న అయితే గవర్నమెంట్ స్కూల్లో చదివించాడు. ప్రతి పండక్కి నాకు చెల్లెలకి బట్టలు కొంటారు కానీ మా అన్న మా అమ్మ కూడా సరిగ్గా తీసుకునేవాళ్ళు కాదు. నాకు చెల్లికి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టినా కూడా ఇప్పటికి కూడా అమ్మ అన్న ఇది కావాలి అని అడగంగానే ఎమ్మటే తెచ్చిపెట్టేవాళ్ళు. ఇప్పటికీ కూడా కష్టపడ్డం అంటే మా కోసమే కష్టపడతారు ప్రతి విషయంలో. కానీ ఈ పెళ్ళిలో మా నాన్న లేని లోటైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మా నాన్న ఉంటే మా అన్నని పెళ్ళి కొడుకుగా చూసుకొని ఎంత మురిసిపోయేవాడో. ప్రతి ఒక్కటి మా మామయ్య వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు అన్నీ చూసుకుంటారు. కానీ నాన్నకు మించిన ధైర్యం అయితే ఎవరు ఇవ్వలేరు కదా. ఇంకా అందరూ వచ్చేసి నలుగులన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా నేను తీసుకొచ్చిన కొత్త బట్టలు అయితే అన్న వేసుకున్నాడు. ఇంకా మేము రెడీ చేయాలి ఫస్ట్. ఇంకా ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు, అంటే బయటికి ఎక్కడికి అలా వెళ్ళకూడదంట పెళ్ళి కొడుకుని ఒకసారి చేసిన తర్వాత. ఇంకా అందుకు నేను మా చెల్లి అయితే మా అన్నని రెడీ చేస్తున్నాం. దగ్గరుండి మా అన్నని చిన్నపిల్లలాగా రెడీ చేస్తుంటే నేను చెల్లి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అన్నని ఇలా రెడీ చేస్తున్నందుకు. కానీ ప్రతి చెల్లికి ఇలాంటి అవకాశం వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. చిన్నప్పటి నుంచి ప్రతిదీ అన్న మనకి ఏం కావాలో అవన్నీ చూసుకున్నాడు. కానీ ఇప్పుడు మనం అన్నకి చూసుకుంటుంటే ఎంత బాగా అనిపించింది. నాకు తెలిసినంత వరకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అమ్మ అన్న అయితే చాలా కష్టపడ్డారు. చాలా సాక్రిఫైస్లు అయితే చేశారు కేవలం నా కోసం, చెల్లి కోసం. నేను చాలాసార్లు అనుకునేదాన్నే కానీ ఇంత ఎమోషనల్ అయితే అవ్వలేదు. కానీ ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా అమ్మ, మా అన్న మా కోసం ఇంత కష్టపడ్డారా అని నాకు అసలు మాటలు కూడా రావట్లేదు. చాలా ఎమోషనల్ అయిపోతున్నా. అసలు నేను ఏ వీడియోకి ఇంత ఎమోషనల్గా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు. ఏదో ఫస్ట్ టైం అయితే ఇస్తున్నాను. ఇదే లాస్ట్ కూడా అవ్వాలి. నేను ఏ విషయంలోనూ పెద్దగా ఎమోషనల్ అవ్వకూడదనే ముందుగానే ప్రిపేర్ అవుతాను. కానీ ఈసారి ఎన్నిసార్లు కట్ చేస్తున్నా కూడా ఆటోమేటిక్గా అయితే ఎమోషనల్ అయిపోతూనే ఉన్నా. ఎప్పుడూ రిషిని తనీనే రెడీ చేసేదాన్ని. ఈరోజు కొత్తగా అన్నని కూడా రెడీ చేస్తున్నాను. మా ఊరు నుంచి అయితే మా అత్త వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మా శిరీష వాళ్ళైతే అందరూ వచ్చారు అన్నకు నలుగు పెడుతున్నామని. మా ఊరు అన్న వాళ్ళ ఊరు చాలా దగ్గర కాబట్టి ముందే వచ్చి ఉండమన్నా కూడా ఇంత దగ్గరే కదమ్మా, ఇన్ని రోజులు ముందు ఎందుకు వచ్చి ఏం చేస్తామనేసి ఫోన్ చేసినప్పుడల్లా పాపం ఎన్నిసార్లైనా కానీ వచ్చేవాళ్ళు మా అత్త వాళ్ళు, మా పిన్ని వాళ్ళు. ఇంకా ఈవినింగ్ వరకు ఉండేసి అయితే నైట్కి అయితే ఆ ఊరికి వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య అలాగే జరిగింది. పాపం వాళ్ళకి ఒకటే తిరుగుతూనే ఉన్నారు. ఇక్కడే ఉండంటే ఉండలేకపోతున్నారు, అలాగని అక్కడ కూడా ఉండలేకపోతున్నారు. పెళ్లి పనులన్నీ ఇక్కడ కదా, ఇక్కడే ఉండాలని అనిపిస్తుంది.
కానీ ఇంటి దగ్గర పనులన్నీ అలాగే ఉన్నాయని అలా అనిపిస్తూ పాపం వాళ్ళు వెళ్ళలేక ఉండలేక అయితే అలా మధ్యలో అయితే ఉండిపోయారు. రిషి అయితే అక్కడే ఉన్నాడు. వాళ్ళ మామయ్యని రెడీ చేస్తున్నామనేసి. ఎందుకు రెడీ చేస్తున్నారు అంతలాగా? ఇంకా పెళ్ళికి టైం ఉంది కదా మమ్మీ, ఎందుకు రెడీ చేస్తున్నారని అడుగుతూనే ఉన్నాడు. చెప్పినా కూడా అర్థం అవ్వట్లేదు వాడికి. అందుకు వదిలేసాం. కానీ వాళ్ళ మామయ్య దగ్గరుండి తెగ చూసుకుంటున్నాడు. ఎందుకు మామయ్యని ఇలా రెడీ చేస్తున్నారనేసి. మా అమ్మ అయితే అస్సలు కనిపించట్లేదు కదా ఏ వీడియోలో కూడా. ఆవిడకి ఫుల్ బిజీ, పనులు చేస్తూనే ఉంది. మేమెంత హెల్ప్ చేసినా కూడా ఆ పనులనేది అవ్వట్లేదు. ఒకవేళ మేము హెల్ప్ చేసిన వంట దగ్గరికి మాత్రం వెళ్ళాం. ఎంతవరకు పై పనే చేస్తాం కానీ వంట వరకు అమ్మే చూసుకునిద్ది. అందుకు అమ్మ అయితే ఏ వీడియోలో కనిపించలేదు. ఇక కొడుకు పెళ్ళంటే ఆ మాత్రం కూడా ఉండాలి కదా! అంత హడావిడి లేకపోతే పెళ్ళని ఎలా అనుకుంటారు? ఇక నాకు, చెల్లికి, మా పిన్నికైతే ఏం పని లేదు. మా అన్నని మాత్రం చూసుకుంటున్నాం. మిగిలిన పనులు పై పనులు మాత్రం చేస్తున్నాం. వంట దగ్గరికి మాత్రం ఎవ్వరు వెళ్ళట్లేదు. అమ్మ మాత్రమే వెళ్తుంది. ఇంకా మా అమ్మమ్మకంటారా బయట తిరగడమే సరిపోతుంది. వాళ్ళని పిలుచుకోవడం, వీళ్ళని పిలుచుకోవడం. ఇంకా సాయంత్రం పూట అన్ని పనులు అయ్యి రిలాక్స్ అయ్యేటప్పటికి మళ్ళీ ఏదో ఒక పని చూసి అయితే ఖచ్చితంగా పెడతారు కదా ఈ పెద్దవాళ్ళు. రేపటి కోసం ప్రిపరేషన్స్ కోసం ఈరోజైతే వెల్లుల్లిపాయలన్నీ ఒలిచివేస్తున్నారు. ఏంటో ఈసారి రిషి కూడా ప్రతి పనిలో డెడికేషన్ పెట్టి మరీ చేస్తున్నాడు. నిజానికి వాడు అసలు ఏ మాట వినడు, ఏ పని చేయడు. కానీ ఈసారి ఎందుకు చాలా బుద్ధిగా వింటున్నాడు. రేపైతే చెల్లి నలుగు పెట్టిన వీడియో కూడా వచ్చింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.